ఓం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితాం నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి హృదయపూర్వకమైనటువంటి అవ్యాజ్య మాతృ ప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రంలో వరుణ గాయత్రికి సంబంధించినటువంటి అనేక విశేషాలు ఉన్నందువలన మనం దాని గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఓం జలబింబాయ విద్మహే నీలవర్ణాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. ఈ మహామంత్రాన్ని జపించడం వలన నమ్రత అన్నటువంటి శక్తి దారుణి అన్న గ్రంథి వికసించి కలుగుతూ ఉంది. నమ్రత వలన మనం చాలా అంతఃసౌందర్యంతో ప్రకాశిస్తాం. మన అంతర్బుద్ధి వికాసం చెందుతుంది. అంతఃశక్తి మేల్కొంటుంది. ఉత్తేజము, ఉత్సాహము, ఆరోగ్యము, బ్రహ్మతేజస్సు, అభీష్టసిద్ధి, ఆత్మజ్ఞానము, బ్రహ్మానుసంధానం, అన్ని రకాలైనటువంటి పరిపూర్ణ జ్ఞానం గాయత్రి మంత్ర సాధన వలన సాధకులకు లభిస్తూ ఉన్నది. వరుణ దేవుణ్ణి గురించి వేదమంత్రాలు అనేక విశేషాలను వర్ణించాయి. ద్యులోకమంతా ఆయన సంరక్షిస్తూ ఉన్నారు. రోదసి అంతా ఆయన యొక్క అదుపులో ఉన్నది. అనంతమైనటువంటి ఆకాశానంతా ఆయన ఆక్రమించి ఉన్నాడు. అన్ని బ్రహ్మాండాలకు ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి సమస్త నదులు, సరోవరాలు, సప్తసాగరాలు అన్నీ వరుణదేవునివే. ఆ వరుణదేవుడు నీలివర్ణంతో ఉంటాడు అని ఇక్కడ వర్ణించారు. ఆ నీలివర్ణం కలిగినటువంటి వరుణ స్వరూపుడు పాల సముద్రంలో శయనించేటువంటి శ్రీ మహావిష్ణువుగా ఇక్కడ మనకు అపూర్వమైనటువంటి ఒక చిత్రం మన మనోపలకంలో నిలుస్తుంది. రోదసి అంతా ఆయన వ్యాపించి ఉన్నారు అంటారు. ఆకాశం నీలివర్ణంతో ఉంటుంది, సముద్రం నీలివర్ణంతో ఉంటుంది. అదేవిధంగా విష్ణు భగవానుడు నీలివర్ణంతో ఉంటాడు. ఇక్కడ ఈ మంత్రంలో జలబింబాయ విద్మహే నీలవర్ణాయ ధీమహి అన్నారు. నీలవర్ణం అంటే అందమైనటువంటిది ఆ వర్ణం. నెమలి నీలివర్ణంతో ఉంటుంది. నెమలి కంఠం దగ్గర చూడండి, చాలా అందంగా ఉంటుంది. ఆ అందం ఇలాంటిదని వర్ణించడం తరం కానటువంటిది. పెనుసుల క్షేత్రంలో అరణ్యంలో చాలా నెమళ్ళు ఉంటాయి. ఆ నెమళ్ళు నన్ను ఎత్తుకో ఎత్తుకో అంటూ ఏడిపిస్తూ ఉంటాయి. ఆ నెమళ్ళను ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాను నేను. ఆ నెమళ్ళు చాలా అందంగా ఉంటుంది. ఆ నీలివర్ణం విష్ణువు యొక్క నీలివర్ణం, చాలా శోభాయమానమైనటువంటి నీలివర్ణం అది. అందుకే జలబింబాయ విద్మహే, జలంలో ప్రతిబింబించేటువంటి అందమైనటువంటి నీలివర్ణంతో విరాజిల్లుతున్నటువంటి వరుణ రూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. వరుణ భగవాను చేతిలో 49 పాశాలున్నాయి. పౌష్టికమైనటువంటి కర్మలు చేసేటప్పుడు వరుణ భగవాను స్తుతిస్తూ ఆయన ప్రశంసలతో అనేక రకాలైనటువంటి వేదమంత్రాలు కోకొల్లలుగా మనకు కనిపిస్తాయి. ప్రతి మంత్రము ఒక పెద్ద కొండలాగా గోచరిస్తుంది. ఒక్కసారి మీరు ఇలాగ ఊహించండి, మంత్రాలన్నీ పెద్ద పెద్ద వజ్రవైడూర్యాలు. వజ్రవైడూర్యాల మంత్రాల ముందర ఎలాగ సరితూగుతాయి? వజ్రవైడూర్యాలు రాళ్ళంతే. మంత్రం అలాంటిది కాదు. కోటి కోటి వజ్రవైడూర్యాలకు మించినటువంటి శక్తి మంత్ర బీజాక్షరాలలో ఉన్నది. ఎందుకంటే అక్షరము క్షరముగా అన్నటువంటిది, నశించినటువంటిది. వజ్రం, వైడూర్యం కొంతకాలానికి అవి నశించిపోతాయి. కానీ అలాంటిది కాదు ఈ అక్షరాలు. మంత్రాలు అలాంటివి కాదు. అందుకే ఋగ్వేద మంత్రాలలోనూ, యజుర్వేద మంత్రాలలోనూ, అధర్వణ వేద మంత్రాలలోనూ కుప్పలుగా పోసినటువంటి ఈ మంత్రాలనేటువంటి వజ్ర వైడూర్యాల సముదాయం మధ్యలో మనం అలా నడుస్తూ వెళుతూ ఉంటాం. ఈ మంత్ర రాసులన్నీ కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నాయి. ఏ మంత్రం చూసినా మన హృదయం అమాంతం దోచుకుంటూ ఉంది. ఎంత మహత్వపూర్ణంగా దైవత్వాన్ని గురించి వేదాలు వర్ణించాయి. ఎంత విశిష్టంగా ఉన్నది. దైవశక్తి ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ప్రేమపూర్ణమైనటువంటిది. అంతటా
అణువు నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అణువు వరకు సర్వమునందు కేవలం ఒకే ఒక శక్తి మాత్రం ఉన్నది. ఆ శక్తిని గురించి అనేక రీతులుగా ఈ మంత్రాలు కొనియాడుతూ, ఆ కొనియాడడం తమకు సౌభాగ్యంగా భావిస్తున్నాయి వేద మంత్రాలు. అందుకే వేద వనితల చేత పూజించబడేటువంటి శ్రీ చరణాంబుజాలు కలిగినటువంటిది శ్రీమాత. ఈ వేద వనితలు ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి దివ్య జనని యొక్క పాద పద్మాలను తమ శిరస్సున ధరించి అమ్మను సంసేవిస్తూ ఉంటాయంటూ కొన్ని మంత్రాలు వర్ణిస్తూ ఉన్నాయి. ఇలాగా పౌష్టిక మంత్రాల వర్ణనలో మనం చూచినప్పుడు వరుణ ప్రశంసలు అధికాధికంగా గోచరిస్తాయి. సర్వ సంపత్తులను పొందేందుకు ప్రధానంగా చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి కర్మలో క్షీరాన్నాన్ని భుజించేటువంటి ఒక ప్రధాన అంగం ఉంటుంది. అంటే క్షీర పాయసాన్ని భుజించాలి. ఆ క్షీర పాయసాన్ని భుజించేందుకు వరుణదేవుని అనేక రీతులుగా కొనియాడి అలాగా ఆ క్షీర ప్రసాదాన్ని భుజిస్తారు. ఒక పొంగలి స్వీకరించాలన్నా కూడా అది వెంటనే ఒక టేబుల్ మీద కూర్చొని ఒక స్పూన్ తీసుకొని నోట్లో వేసుకునేటువంటిది కాదు. అది ప్రతి పని వెనక ఆ దివ్య భావన, ఆ పవిత్రమైనటువంటి అర్పణ భావన, శరణాగతి భావన చాలా అపూర్వంగా గోచరిస్తుంది. మీరు వెళ్ళండి, బాగా మీరు చదువుకొని ఉంటారు. ఈ రోజుల్లో మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతి అనే సముద్రంలోకి దిగండి. మీరు కొంచెం ఈత నేర్చుకొని మీరు దిగండి. ఎటువంటి వాళ్ళ దగ్గరికైనా తీసుకుని వెళ్ళి దీన్ని రీసెర్చ్లు చేయించండి. అందులో ఒకసారి దిగితే మీకే అర్థమవుతుంది. మీరు ఇంకా మీ హృదయాన్ని వదిలిపెట్టదు వేదమాత. ఇక ఎవరు ఏం చెప్తున్నా మీ చెవిలోకి ఎక్కదు. మీరు ఎప్పుడు ఒకానొక లోకంలో ఉంటారు. ఒక విధమైనటువంటి బ్లిస్ఫుల్ స్టేట్ అంటారు కదా, అలాంటి స్థితిలో ఉండిపోతారు. ఎవ్వరి మాటలు, ఎవరు తిట్లు, ఏ దీవెనలు ఏది వినిపించదు. తిట్లైనా దీవెనలైనా ఒకటే కదా, అవన్నీ ఒకటే. అలాంటి ఒకే మనస్తత్వాన్ని, స్థిరమైనటువంటి బుద్ధిని ప్రసాదించేటువంటిది గాయత్రి మంత్రరాజం. వరుణదేవ, నీవు నా ఆత్మబంధువు అంటుంది మంత్రం. నీకంటే నా మేలు కోరేవారు ఈ లోకంలో ఎవరున్నారు? తండ్రి, నీవంతటా వ్యాపించి ఉన్నావు. నీవు సకల ప్రాణుల యొక్క క్షేమాన్ని కోరేటువంటి సర్వశుభంకరుడవు. ఇలాగా ప్రార్థించడం అన్నప్పుడు నేను తెలిసి కూడా చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్త పడుతున్నాను. ప్రాయశ్చిత్తానికి మించినటువంటిది మరి ఏదీ లేదు. ఎప్పుడైతే మనస్సులో తన తప్పు తాను తెలుసుకొని ప్రాయశ్చిత్తపడి క్రొత్త జీవితానికి ప్రారంభమవుతారో ఆ రోజుకి జీవితంలో మలినాలన్నీ క్షాళనమైపోయినట్లే. ఎప్పుడైతే ఒక తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ఇంకా అనేక రకాలైనటువంటి తప్పులు చేస్తూ ముందుకు సాగిపోతూనే ఉంటారో, తల్లి కూడా నిస్సహాయురాలై ఏమీ చేయలేక మౌనం వహిస్తుంది. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. వరుణదేవుని తను చేసినటువంటి తప్పులకు, ఎరిగి చేసినటువంటి తప్పులకు, ఎరగకుండా కూడా చేసినటువంటి తప్పులకు క్షమాపణ కోరుకుంటున్నారు. అంటే పశ్చాత్తాప హృదయంతో జీవితాన్ని క్షాళనం చేసుకునేటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అలాగా క్షాళనం చేసుకున్నప్పుడు జీవితం సర్వసంపదలకు నిలయమవుతున్నది అన్నటువంటిది కూడా వెనకనే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ క్షాళనం జరగదో, గది పరిశుభ్రంగా లేదో, ఆ పరిశుభ్రంగా లేనటువంటి గదిలో మనం పూజ చేయలేం. అది ఎంత చిన్న ఇల్లైనా అక్కడ పరిశుభ్రత అవసరం. పరిశుభ్రత కలిగినటువంటి పరిసరాలు దైవశక్తులను అక్కడికి ఆకర్షిస్తాయి. పరిశుభ్రత లేని పరిసరాలలో దైవశక్తులు అక్కడ ఆవహించలేవు. అందుకే శారీరక పరిశుభ్రత, మానసిక పరిశుభ్రత, అంతరంగ జీవనంలో పరిశుభ్రత, వీటన్నిటినీ సూచిస్తున్నాయి ఈ మంత్రరాజాలు. పరిశుభ్రత. ఎన్నిసార్లు స్నానం చేయవలన, చేపలు కూడా నీళ్ళల్లో ఉంటాయి కదా, అవి స్నానం చేస్తున్నాయి అంటూ ఈ వెక్కిరంతలు ఇవంతా చెయ్యవచ్చు, దానికేం తప్పు లేదు. కానీ ఇక్కడ ఒక్కసారి మనం బాగా మంచి అంతరంగంతో ఆలోచించినప్పుడు శారీరక పరిశుభ్రత వలన ఏ విధమైనటువంటి బ్యాక్టీరియా లేకుండా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగలేనప్పుడు ఏ పని కూడా చికాకుగా చేస్తూ ఉంటారు, విసుగుతో ఉంటారు, అసహనంతో ఉంటుంది, పనిని సవ్యంగా చేయలేకపోతుంటారు, ప్రతి చిన్న పనికి అసహనాన్ని ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యం చాలా ప్రధానమైనటువంటి మహాభాగ్యం. బాహ్యమైనటువంటి ఆరోగ్యం మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మానసికంగా బాహ్యంగా రెండు విధాలు మనం ఆరోగ్యంగా తేజస్సుగా ఉన్నప్పుడు
ఈ 2 రకాలైనటువంటి ఆరోగ్యాలు మన బుద్ధిశక్తిని మేల్కొలుపుతాయి. దానికి తోడు మనం దైవ ధ్యానం చేస్తూ దైవార్పితమైనటువంటి శరణాగతి కలిగిన భావనతో జీవిస్తున్నప్పుడు ఆ జీవితం చాలా పవిత్రంగా ధర్మ తేజస్సులతో విరాజిల్లుతూ అది సర్వోత్కృష్టమైనటువంటి శ్రేష్టతమైనటువంటి వ్యక్తులుగా మన జీవితాన్ని తీర్చిదిద్దేందుకు ఆ ధర్మమే చేయూతను మనకు అందిస్తుంది. వరుణ సూక్తాలలో గోవుకు సంబంధించినటువంటి ప్రసక్తి చాలా చక్కగా మనకు అనిపిస్తుంది. గోవధ నిషేధం కోసం మన దేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంకా మనం ఆ గోవధ నిషేధాన్ని తీసుకురాలేకపోయాం. ఈ గోవధ అన్నటువంటిది మన దేశానికి కలిగినటువంటి చాలా పెద్ద కష్టం. మాటలతో వర్ణించలేనటువంటి కష్టం మన దేశానికి కలిగింది. గోవు అంటే మనకు ఒక జంతువు కానే కాదు. గోవు అంటే మనకు సాక్షాత్తు కన్న తల్లి, ముక్కోటి దేవతలను తనలో ధరించి మన ముందుకు వచ్చి నిలిచినటువంటి తల్లి గోమాత. ఆ గోమాత గుహజన్మభూహు అంటూ లలితా సహస్రనామాలలో గోమాతను అంత విశేషంగా సేవించారు. అంత విశేషంగా పూజించబడేటువంటి పవిత్రమైనటువంటి మాత గోమాత. గోమాత నిషేధం జరిగిన రోజున మన దేశానికి, మనం ఉన్నటువంటి లోకానికి శాంతి కలగడంలో సందేహం లేదు. గోవధ నిషేధం రావాలి. ఆ గోవధ నిషేధం ఖచ్చితంగా మానవ సమాజంలో రావాలి. గోమాంస భక్షణ చాలా మహాపాతకాన్ని కలిగిస్తుంది. బుద్ధిశక్తిని వినాశనం చేస్తుంది. శరీరానికి తీవ్రమైనటువంటి మందబుద్ధిని కలిగించి జీవితంలో అన్ని రకాలైనటువంటి అపజయాలను కలిగించే విధంగా చేసేది గోమాంస భక్షణ. గోమాంస భక్షణకు ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తం లేదు. ఇక్కడ వరుణ సూక్తాలలో గోవుకు సంబంధించినటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఎవరైనా సరే గోవుని కానీ దొంగలించారంటే వాళ్ళకు చాలా కర్మలు చుట్టుకుంటాయి, వాళ్ళకు చాలా అపాయం జరుగుతుంది. గోమాతను దొంగిలించకూడదు అన్నటువంటిది ఇక్కడ తెలియజేస్తుంది. ఏ కాలానికి కూడా గోమాతను మాత్రం దొంగిలించకూడదు. తమ గోవులను ఇతరులు దొంగిలించినప్పుడు ఆ గోవులు తిరిగి ఎంత దూరంగా వెళ్ళినప్పటికీ తిరిగి ఇంటికి వచ్చేటువంటి విధంగా వరుణ సూక్తాలను జపించేవారు. ఈ సూక్త ప్రభావం వలన ఎంతో దూరంలో వెళ్ళిపోయినటువంటి గోవులైనా ఈ వరుణ సూక్త ప్రభావం చేత తిరిగి ఇంటికి వచ్చేవట. అంత శక్తి వరుణ సూక్తాలకు ఉన్నది. వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవా ఇక మేమెన్నటికీ ఏ పాతకాలు చేయకుండా ఉందుముగాక అని కోరుకుంటూ ఉన్నారు. అంటే పాప భీతి ఆనాటి మానవ సమాజంలో స్పష్టంగా మనకు గోచరిస్తుంది. ధర్మభీతి, పాపభీతి. ఇప్పుడు మనకు ధర్మభీతి లేదు, పాపభీతి లేదు, సంఘనీతి లేదు, దైవభక్తి లేదు, ఏమీ లేదు. ఇవంతా ఎందుకు అనుకుంటున్నాం? ఇవన్నీ ఏంటి ఉపయోగం? వీటి వలన నేను సంతోషంగా నాకు నచ్చిన విధంగా నేను జీవిస్తాను, ఎప్పుడో నేను రాత్రి 1 గంటకి ఇంటికి వస్తాను, నాకు నచ్చిన విధంగా ఉంటాను, నేను ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తున్నాను, నా కంప్యూటర్ ఉద్యోగం వల్ల నాకు ఇంత పెద్ద ధనం వస్తుంది, నాకు నచ్చిన విధంగా ఉంటాను, నాకు ఎవరు చెప్పకూడదు, నాకు ఎవరు ఏ విధమైన సలహా చెప్పకూడదు అంటూ ఇటువంటి కఠినమైనటువంటి భావాలతో తల్లిని తండ్రిని తిరస్కరించి కేవలం కొంత ధనం మాత్రం చూసుకొని ఆ ధనంతోనే తన జీవిత సర్వస్వం సాగిపోతుంది అనుకోవడం పొరపాటు. సంఘ భీతి మనిషికి ఉండాలి, పాప భీతి మనకు ఉండాలి, అదేవిధంగా దైవ ప్రీతి కూడా మానవునికి ఉండాలి. ఇవన్నీ ఏ రోజు మానవ హృదయంలో కలుగుతాయో ఆ రోజే మనకు అన్ని రకములైనటువంటి మంగళాలు వచ్చి మనల్ని చేరుకుంటాయి. మన అమంగళాలన్నీ కూడా శమిస్తాయి. అన్ని రకములైనటువంటి శుభంకరములైన సర్వశ్రేష్టములైనటువంటి భావాలన్నీ వచ్చి మనల్ని చేరుకొని మానవ జాతికే బ్రహ్మతేజస్సును ప్రసాదిస్తుంది. ఈరోజు మానవ జాతి బ్రహ్మతేజస్సును పోగొట్టుకోవడానికి కారణం గోమాంస భక్షణము, గోవధ. ఏ రోజు భారతదేశంలో గోవధ నిషేధం జరుగుతుందో ఆ రోజే భారతదేశానికి తిరిగి బ్రహ్మతేజస్సు ప్రాప్తిస్తుంది. భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఏ దేశానికైనా సరే గోవధ నిషేధం జరిగిన రోజునే ప్రపంచానికి శాంతి వస్తుంది. ఇది ఎంత త్వరగా మనం గ్రహించగలిగితే మన ప్రపంచానికి అంత మేలు జరుగుతుంది. గోమాతలను ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో జీవితంలో సర్వస్వాన్ని మనం పోగొట్టుకున్నటువంటి వాళ్ళం అవుతున్నాము. కన్న తల్లినే మన చేతులారా బలిచ్చినటువంటి వాళ్ళం అవుతున్నాం. ఒక గోమాత తన జీవిత కాలంలో 23,000 మందికి పైగా తన క్షీరధారలను అందిస్తూ ఉంది. మనం భుజించేటువంటి అనేక రకాల పదార్థాలన్నీ గోవు యొక్క పాల నుంచి వచ్చినటువంటివే.
అందువలన అంతటి మేలు చేసేటువంటి గోమాత ఆ గోవు యొక్క మూత్రం వాతావరణంలో ఉన్నటువంటి అనేక రకాలైన సూక్ష్మ కీటాణువులన్నిటినీ నశింపజేసి భూసారాన్ని పెంచుతుంది. గోమయము, గోమూత్రం ఇంత విశేషమైనటువంటి ఔషధుల్లాగా ఉన్నటువంటి ఈ గోమూత్రం యొక్క విలువ, ఈ గోమయం యొక్క విలువ ఇటీవల కాలంలో ప్రపంచం గ్రహించింది. గోమూత్రాన్ని చేతులకు రాసుకుని గోమూత్రాన్ని ప్రతిరోజు ఒక ప్రమాణంలో స్వీకరించినప్పుడు చేతులకు ఉన్నటువంటి తెల్ల మచ్చలు, వికృతంగా ఉన్నటువంటి మచ్చలు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు శమించిపోతాయి. శరీరం లోపల, ఎముకల లోపల ఉన్నటువంటి బోన్ మ్యారో అంటే మజ్జకు కూడా అనారోగ్యాలు కలిగినప్పుడు ఈ గోమూత్ర సేవనం వలన అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు తొలగిపోతున్నాయి. గోవు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నందువలన ఈ గోవు యొక్క ప్రయోజనాలను సిద్ధింపజేసుకునేందుకోసం మన భారతదేశంలో వేదకాలం నుంచి గోపూజన చేస్తూ ఉన్నారు. ఆ గోశాలలో కూర్చొని సంపుటిత శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ శ్రీ సూక్తం కానీ జపిస్తే అపార సంపదలు కలుగుతాయి. మహాలక్ష్మి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఏ రోజు గోవులు వద్దనుకొని మనం అన్నిటిని అమ్మివేయడం, మనం అపార్ట్మెంట్స్లోకి రావడం, క్రింద కూర్చొని భోంచేయడం మర్చిపోయాము, తల్లిదండ్రులను గౌరవించడం మర్చిపోయాము, మంత్రాలు, పూజలు, తులసి మొక్క ఆరాధనలు ఇవన్నీ నవ్వులాటైపోయింది. ఆ రోజే మనకు అన్ని కష్టాలు వచ్చాయి. మన దేశం తిరిగి సౌభాగ్యవంతమైనటువంటి సనాతన ధర్మ సంస్కృతిని తనలో కలుపుకొని, అంటే మోడర్న్ లైఫ్లో వచ్చేటువంటి కొత్త వాటిని వద్దని నేను చెప్పడం లేదు, వాటిని ఆరోగ్యకరమైనటువంటి విధానంలోనే మనం స్వీకరించాలి. అతిశయించినటువంటి ధోరణిలో వాటిని మనం స్వీకరించకూడదనని నేను కోరుకుంటున్నాను. విదేశాల్లోకి మేము వెళ్ళినప్పుడు చాలామంది విదేశీయులు మన భారతీయ భావాలకు ఆరాధ్య హృదయంతో వారు పులకరించిపోయారు. అమ్మ ఆశ్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ రోజు నేను చేతితో అన్నం ముద్దలు కలిపి పెడుతూ ఉంటాను. విదేశాల నుంచి 14 సంవత్సరాల క్రితం కొంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేందుకు నేను కొంచెం ఏమైనా అనుకుంటారేమో అనుకున్నాను. వాళ్ళు చెప్పారు, అమ్మ తల్లి చేతితో ఒక అన్నం ముద్ద తినడం చాలా సౌభాగ్యం, మాకు అలా ఇవ్వమన్నారు. అంతేకాదు స్పూన్లు ఇలాంటి వాటితో అన్నం తినడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఈ ఫోర్కులు, స్పూన్లు ఇవంతా వద్దనని, అంటే మన చేతుల్లో పంచభూతాత్మకమైనటువంటి శక్తులు ఉన్నాయి. చేతితో అన్నం ఎప్పుడు కలుపుతామో అన్నానికి ఇంకా విశేషమైనటువంటి రుచి కలుగుతుంది, పవిత్రత కలుగుతుంది, తేజస్సు కూడా కలుగుతుంది. అది మనం ఒక చెక్క స్పూన్తోనో లేదా ఒక ఫోర్కుతోనో భోజనాలు చేస్తున్నప్పుడు అది కలగదు. చీర ధరించడంలో ఎంత పవిత్రత ఉన్నదో అలా చీర ధరించి శరీరం కనిపించకుండా కప్పుకోవడం అనేటువంటిది చాలా పవిత్రంగా ఉన్నదంటూ వేలాది మంది స్త్రీలు మన సాంప్రదాయం చూచి నేర్చుకున్నారు. వాళ్ళ దేశంలో ఉండేటువంటి వాళ్ళ దుస్తులు, వాళ్ళ వేషధారణ వాళ్ళకి నచ్చలేదు. ఈ చీర కట్టుకునేటువంటి సాంప్రదాయంతో ఉండేటువంటి కుమార్తెలు నాకు వేలాది మంది బిడ్డలు అలాగా ఉన్నారు. పెద్ద బొట్టు పెట్టుకుంటారు వాళ్ళంతా. నేనే చిన్న బొట్టు పెట్టుకుంటున్నాను. చాలా పెద్ద బొట్టు పెట్టుకుంటారు వాళ్ళు. చేతుల నిండా గాజులు వేసుకుంటారు. ప్రతిరోజు దైవ పూజ చేసుకుంటారు, అమ్మవారి పూజ చేసుకుంటారు, అమ్మ ధ్యానం చేసుకుంటారు, చాలా గంటలు ధ్యానం చేసుకుంటారు. మన సాంప్రదాయాలు అంతగా ఇష్టపడ్డారు. గోవులు కనపడితే గోవులకు ప్రతిరోజు అక్కడ గ్రాసం తినిపిస్తూ, ఎక్కడన్నా వాళ్ళ ఊరి బయట గోశాలలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి గోవులకు కొన్ని పండ్లు, గ్రాసం తినిపించేది కూడా అభ్యాసం చేసుకున్నారు. గోవు యొక్క విశిష్టతను తెలుసుకొని చాలామంది మాంసభక్షణం చేయడం మానుకున్నారు. తెలియకుండా ఎప్పుడైనా చిన్నతనంలో తెలుసో తెలియకుండా స్వీకరించినా కూడా ఇప్పుడు బాగా తెలుసుకున్న తర్వాత, అంటే 14 సంవత్సరాల నుంచి మేము ఏ దేశంలోకి వెళ్ళినా కూడా గోమాంస భక్షణ నిషేధం మీద కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసి దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో జనుల దృష్టికి తీసుకొచ్చినందువల్ల విదేశాలలో అనేక మంది ఈరోజు శాకాహార ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. మాంసాహార నిషేధం చాలామంది పూర్తిగా విసర్జించారు. వద్దు, ఈ ఆహారం తినకూడదు, మనసు చెదిరిపోతుంది, ఈ ఆహారం జీర్ణం కావడం కూడా చాలా కష్టం, అనారోగ్యాలు కలిగిస్తుందంటూ శాకాహారాన్ని, మొలకెత్తిన విత్తనాలు, మజ్జిగ, పాలు, పండ్ల రసాలు ఇలాంటి ఆహారం తీసుకోవడం చాలా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. పాశ్చాత్య దేశాల్లో ఈ సూర్య నమస్కారాలు, సూర్య వందనాలు, దైవ ధ్యానం, యోగాసనాలు ఇలాంటివన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ప్రీతిని కలిగించాయి.
మనకు ఒక పవిత్రమైన సాంప్రదాయం ఉన్నది. ఏ దేశానికి ఒక సంస్కృతి ఉంటుందో ఆ సంస్కృతి దేశ ప్రజల మీద మంచి ప్రభావాన్ని చూపించి ఆ సమాజంలో శ్రేష్ఠ వ్యక్తులను తయారు చేస్తుంది. సమాజంలో శ్రేష్ఠ వ్యక్తులు ఉద్భవించాలి అంటే మనోనిగ్రహం కావాలి, దయాదాక్షిణ్యాలు కావాలి, సర్వమానవ సౌభ్రాతృత్వము అనేటువంటి గుణం కావాలి. అంతేకాకుండా మనిషికి మధ్య ఆత్మీయత, ఐక్యమత్యం ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలి అంటే ఒక సంస్కృతి మానవులకు అవసరం. ఆ సంస్కృతి ఎప్పుడైతే మనిషిని నడిపిస్తుందో ఆ మానవ సమాజంలో శ్రేష్ఠ వ్యక్తులు నిరంతరం ఉద్భవిస్తూనే ఉంటారు. ఈ శ్రేష్ఠ వ్యక్తుల వలన సమాజంలో విలువలు పడిపోకుండా సమాజాన్ని, మానవ జాతిని రక్షిస్తాయి. అటువంటి రక్షణ మానవ జాతికి కావాలి అంటే భద్రం కర్ణేభిః, భద్రత కావాలి. ఎలాంటి భద్రత కావాలి? భగవంతుడు ప్రసాదించేటువంటి భద్రత కావాలి. ఆ భగవంతుడు ప్రసాదించినదే ఈ సంస్కృతి. ఆ సంస్కృతి నుంచే మనకు ధర్మం కలిగింది. ధర్మమే మనకు జ్ఞానం ఇస్తుంది. జ్ఞానమే మనల్ని దైవానికి శరణాగతుల్ని చేస్తుంది. ఆ శరణాగతుడైనటువంటి వాని హృదయంలో నమ్రత కలుగుతుంది. ఈ యొక్క పవిత్రమైనటువంటి వరుణ గాయత్రి బీజమంత్ర జపం మనకు నమ్రతను ప్రసాదిస్తున్నది. వర్షాన్ని కురిపించేటువంటి దేవుడుగా, మానవులకు అనేక రకాలైనటువంటి సహాయాలను అందించేటువంటి దేవుడుగా, విష్ణువుగా, పరమపురుషుడుగా, భగవంతుడుగా, తండ్రిగా వరుణదేవుడు వర్షాలను ప్రసాదించి రైతులకు సస్యాలను, ధాన్యాలను అనుగ్రహించేటువంటి దేవుడుగా, అన్నం పెట్టేటువంటి దాతగా ఇన్ని రీతులుగా ఈ వేద మంత్రాలలో కొనియాడారు. విశ్వంలో ఏ శక్తి మనకు ఏ సహాయం చేసినా ఎంత కృతజ్ఞతాభావాన్ని ప్రకటితం చేస్తున్నారో ఈ మంత్రాలు కొంచెం లోతుగా వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. నేను ఇప్పుడు మీతో పైనే ఈ మంత్రాలను గురించి మాట్లాడాను. ఈ మంత్రార్థాలను లోతుగా వెళ్ళి పరిశీలించినప్పుడు మీ హృదయం ఆర్ద్రతను చెందుతుంది, మిక్కిలి పవిత్రీకరించబడుతుంది. సర్వోత్కృష్టమైనటువంటి భగవతత్వంతో మీ గుండె చప్పుడు లీనమవుతుంది. అంత శ్రేష్టమైనటువంటిది వేదనాదం. వేదం మన జీవితానికి అద్భుతమైనటువంటి చేయూత కావాలి. అందుకే ఈ సనాతన సంస్కృతిలో జన్మించినందుకు, హిందువులుగా జన్మించినందుకు మీరందరూ దైవానికి కృతజ్ఞతను కలిగి ఈ పవిత్ర సంస్కృతిని మీరు సంరక్షించుకోవాలని నేను మీ కన్న తల్లిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.